గురుగారు మరి కీళ్ళెరిగి వాత పెట్టండి అని కూడా అంటూ ఉంటారు కదా, దీని అర్థం ఏంటి? బాగుందమ్మా. ఇది కూడా ఇంచుమించుగా కర్రుగాల్చి వాత పెట్టడమే, కాకపోతే ఇక్కడ కొంచెం ఇంకా లౌక్యంగా వాడినటువంటి పదప్రయోగం. కీలెరిగి వాత అంటే సరిగ్గా సమయం చూసి దెబ్బ కొట్టమని. మామూలుగా చెప్తే కొంతమంది వినరు. సమయం చూసి వాడికి బాగా ఏదైనా ఒక అవసరం వస్తుంది లోకంలో. అప్పటిదాకా మనం చెప్పినటువంటి మాట, మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా సరే వినిపించుకోడు. కానీ అతనికి మనతోటి బాగా అవసరం ఒకటి పడుతుంది. పడినప్పుడు అప్పుడు అయ్యా నువ్వే దేవుడివి, నువ్వు తప్పనిసరిగా నాకు ఈ సహాయం చెయ్యాలి అని అంటే అప్పుడు దెబ్బ కొట్టాలి. కీలెరిగి వాత అంటే, ఏరా ఇంతకాలమేమో నన్ను చూసి కూడా చూడనట్లుగా ఇలా మొహం పక్కకి తిప్పేసుకున్నావు, ఈరోజు పెద్ద నాతో అవసరం వచ్చింది కాబట్టి ఇలా వచ్చావు అని చెప్పి వాడికి ఏదైతే అవసరం ఉందో, వాడికి ఏదైతే వస్తువు కావాలో ఆ వస్తువు ఇవ్వకుండా ఉండటం, వాడి అవసరం ఏదైతే ఉన్నదో ఆ అవసరాన్ని గడపకుండా ఉండటం, ఇది చేస్తే దాన్ని కీలెరిగి వాత పెట్టటము అని అంటారు. కర్ణుణ్ణి చంపేటప్పుడు, సంహారం చేసేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇదే సామెతను వాడతాడు. అయ్యా ఇది ధర్మమా, కింద ఉన్నానే నేను, ఇప్పుడు నువ్వు చంపుతున్నావా నన్ను అని అర్జునుడి చేత బాణప్రయోగం చేయిస్తావా అంటే కీలెరిగి వాత పెట్టాడు. ఏమయ్యా ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు ధర్మం అంటే? ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తే అది మనస్సు మీద బాగా ప్రయోగం జరుగుతుంది. ఆ రోజు అంత అవమానం చేసినప్పుడు ఈ ధర్మ పన్నాలు నీకు తెలియవా అని చెప్పి దీన్ని కీలెరిగి వాత పెట్టటము అంటారు.